హలో అందరికీ. ఇప్పుడు నేను చూపించే శారీతో 4 ఇయర్స్ పాపకి లెహంగా బ్లౌజ్ కుట్టాలి. అయితే శారీ ఎలా ఉంది అనేసి ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాను. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, పర్పుల్ అండ్ పింక్ కలర్. ఈ శారీలో కొంగు పార్ట్ చాలా పెద్దగా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా 1 మీటర్కి ఎక్కువనే ఉంది. కట్టు చెంగు 1/2 మీటర్ ఉంది. ఇవి మొత్తం కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో ఒకటే లెహంగా కుడతాను అనమాట. మొన్నటి శారీలో 2 కుట్టాను కదా, ఇప్పుడైతే ఒకటే కుడతాను. ఫస్ట్ అయితే నేను కట్టు చెంగు, పళ్ళు పార్ట్, బ్లౌజ్ పార్ట్ అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. శారీ వాళ్ళు సైజుకి ఇచ్చిన లెహంగా బ్లౌజ్ వచ్చేసి 23 ఇంచెస్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను, కిందికి బార్డర్ ఒక 3 ఇంచెస్. ఇది ఎందుకు చేశాను అంటే పాప హైట్ ఏమో తక్కువ ఉంటుంది, అయితే ఇక్కడ బార్డర్ పెద్దగా అనిపించింది నాకు. బార్డర్ పెద్దగా ఉంటే ఏంటంటే సగం వరకు బార్డరే ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు మనకు శారీలో ఉన్న డిజైన్ అసలు కనిపించదు అండ్ చూడ్డానికి కూడా బాగుండదు అనమాట. బార్డరే సగం వరకు ఉంటే లెహంగా లుక్ కూడా బాగుండదు. మనం హైట్ని బట్టి బార్డర్ సెట్ చేసుకోవాలి. అయితే నేను 3 ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేస్తాను ఫస్ట్. మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసాను పైనుండి, చూడండి. అది నేను లోపలికి బార్డర్ కింద పట్టి వేస్తాను అనమాట. కరెక్ట్ ఆ బార్డర్కి సెట్ అయ్యేంతనే వేస్తాను. ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ బార్డర్ కంటే ఇది హైట్ అయిపోతుంది కదా, కనిపిస్తుంది. అయితే లెహంగా హైట్ వచ్చేసి 23 ఇంచెస్. నేను అదే మెజర్మెంట్స్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఫస్టే కట్ చేసుకున్నాను. సేమ్ మనం లెహంగా ఎట్లా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ అయితే 2 మీటర్స్ క్రేప్ యూజ్ చేశాను. కాటన్ యూజ్ చేస్తే మొత్తం దగ్గరికి అయిపోతుంది. లెహంగాస్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి కాటన్ కంటే క్రేప్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది నేను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.